అలాగే నా పేరు మైత్ర వెంకటమై ఛానల్ ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. రేపు ఎన్టీఆర్ గారి బర్త్డే మనకు అందరికీ తెలిసిందే. అండ్ రేపు వార్ 2 టీజర్ అయితే రాబోతుంది. అది కూడా కన్ఫర్మ్ అయిపోయింది అఫీషియల్గా. దానికి సంబంధించిన టైం అండ్ డేట్ ఇంకా అప్డేట్ అవ్వలేదు. అది మేబీ త్వరలోనే అప్డేట్ అయిపోవచ్చు ఈ రోజు ఫినిష్ అయ్యే లోపే. అయితే ఇది వార్ 2 కోసం కాదు. వార్ 2 టీజర్ కోసం సెపరేట్‌గా ఒక వీడియో చేస్తాను. ఈరోజు ఈవినింగ్ వస్తదది. వార్ 2 టీజర్ ఎక్స్‌పెక్టేషన్స్ వీడియో. అది గాదు. ఇది ఈ వీడియోలో ఉన్న మెయిన్ టాపిక్ ఏంటంటే ఎన్టీఆర్ గారి లైనప్. చాలా క్రేజీగా ఉంది యాక్చువల్‌గా ఆయన లైనప్. దాని గురించి మనం సెపరేట్‌గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందనమాట. అంటే ఎన్టీఆర్ గారి లైనప్ ఇప్పుడు బేసిక్‌గా హీ ఈజ్ ఏ పాన్ ఇండియా స్టార్. హీ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్స్ ఇన్ ఇండియా రైట్ నౌ. అయితే ఇప్పుడు 'దేవరా'తో ఆయన ఎక్స్‌పెక్ట్ చేసినంత రేంజ్ సక్సెస్ అయితే రాలేదు ఫస్ట్ పార్ట్‌కి. సో, నెక్స్ట్ ఏంటి ఆయన చాలా హ్యూజ్ లెవెల్‌లో ప్లానింగ్‌తో ఎళ్తున్నారు. అలా ఎళ్తున్నప్పుడు ఆయన టార్గెట్స్ ఉంటాయి గదా! ఏ యాక్టర్‌కైనా సరే పాన్ ఇండియా స్టార్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళకి కొన్ని టార్గెట్స్ ఉంటాయి. అంటే హిందీ బెల్ట్‌లో ఈ లెవెల్ ఆఫ్ అచీవ్‌మెంట్, తమిళ్ బెల్ట్‌లో ఈ లెవెల్ ఆఫ్ అచీవ్‌మెంట్, కన్నడ బెల్ట్‌లో ఈ లెవెల్ ఆఫ్ అచీవ్‌మెంట్, కేరళ బెల్ట్‌లో అంటే ఓన్ బెల్ట్స్ ఎలాగో ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల మార్కెట్ ఎలాగో చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటది వీళ్ళందరికీ. అది గాదు. వేరే ఇండస్ట్రియల్ మార్కెట్స్ చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటారు గదా! సో, అలాగ చేస్తున్న ప్రయత్నంలో కొంతమందేంటంటే, ఆ మూవీస్‌ని ప్రాపర్‌గా పిక్ చేసుకోక కొన్ని కొన్ని సార్లు మిస్‌ఫైర్ అవుతున్న సందర్భాలుంటాయి. బట్ ఏంటంటే, ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆఫ్టర్ 'కార్తికేయ 2' 'స్వయంభూ' అనే ఒక సినిమాతో వచ్చాడు నిఖిల్. అట్లా గాకుండా 'కార్తికేయ 2' తర్వాత 'కార్తికేయ 3' పడుంటే బాగుంటది. ఇప్పుడు 'ప్రభాస్' గారికి ఆఫ్టర్ 'బాహుబలి 2' 'సాహో' పడింది. 'సాహో' యాక్చువల్‌గా హిట్ అయింది. 'సాహో' తర్వాత 'సలార్' పడుంటే బాగుంటది. సో, అంటే మధ్యలో ఏమైంది? ఆ 'రాధేశ్యామ్' తర్వాత 'ఆదిపురుషు' ఇవి అంతగా వర్కౌట్ కాలేదు. ఇవి బాగా ఎక్కువగా మైనస్ అయినియి. 'సలార్' వెంటనే పడుంటే సీరియస్‌లీ చెప్తున్నా ఆఫ్టర్ 'సాహో' గనక పడుంటే 'సలార్' విల్ బి ద బిగ్గెస్ట్ అంటే ఇప్పటికి కూడా బిగ్గెస్టే 700 క్రోర్ కలెక్ట్ చేసింది. బట్ ఇంకా పెద్దదయిపోను. నేను అంటుంది అదనమాట. సో, ఆ మధ్యలో 1, 2 బ్రేకులు పడినట్టయింది కదా! అలా కాకుండా ఈస్ ప్లానింగ్ వెరీ గుడ్ అనమాట. ఎన్టీఆర్ గారి లైనప్‌ని చాలా పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటూ ఎళ్తున్నారనిపిస్తోంది నాకైతే మాత్రం. సో, ఆ లైనప్ గురించే కొంచెం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా రిలీజ్ అయ్యే సినిమా అయితే 'వార్ 2' అందుకని ఈవెన్ 'వార్ 2' సినిమాకి సంబంధించిన టీజర్ వస్తుందని ఈవెన్ 'డ్రాగన్' గ్లింప్స్ గూడా ఆపేశారు. మైత్రి వాళ్ళు, ఎన్టీఆర్ నీళ్ళ అఫీషియల్ హ్యాండిల్ మొత్తం అందరూ కూడా చాలా క్లియర్‌గా చెప్పారు. ఏమనంటే వార్ 2 వస్తుంది. సో, వార్ 2కి వే క్లియర్ చేస్తున్నాము. సో, డ్రాగన్ గ్లింప్స్ తర్వాత చూసుకుందాం. బట్ ఇప్పుడైతే వార్ 2ని ఎంజాయ్ చేయండి అని చెప్పారు. సో, ఆబ్వియస్‌లీ ఇంకా అంతే. వార్ 2 మనకి మెయిన్ ప్రియారిటీ ఫస్ట్. చాలామంది నేను నిన్న ఒక వీడియో చేసి నిన్నో మొన్నో ఎప్పుడో ఒక వీడియో చేసి 'వార్ 2' అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మూవీ ఫర్ ఎన్టీఆర్ గారు. అంటే మోస్ట్ హైప్డ్ మూవీ ఫర్ ఎన్టీఆర్ గారు అనంటే, కాదు 'డ్రాగన్' గదా! ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వస్తున్న 'డ్రాగన్' గదా! మోస్ట్ హైప్డ్ మూవీ ఇప్పుడు అంటే నా పాయింట్ ఏంటంటే 'వార్ 2' మోస్ట్ హైప్డ్ మూవీ. ఎందుకు అంటే ఇప్పుడు నేనేమంటానంటే ఒక యాక్టర్ ఒక పెద్ద పాత్ ఆల్రెడీ క్రియేట్ చేసుకొనుండాలి. 'ట్రిపుల్ ఆర్' క్రియేటెడ్ ఎ గుడ్ పాత్ బట్ నాట్ యాస్ 'బాహుబలి 2' ఆర్ నాట్ యాస్ 'పుష్ప 2' ఆ లెవెల్ పాత్ క్రియేట్ చేయలేదు 'పుష్ప 2'. యూ కెన్ చెక్ ద సారీ 'ట్రిపుల్ ఆర్'. 'ట్రిపుల్ ఆర్' ఆ లెవెల్ ఆఫ్ పాత్ క్రియేట్ చేయలేదు. అంటే నేనెందుకు అంటున్నానంటే హిందీ బెల్ట్‌లో 'ట్రిపుల్ ఆర్'కి వచ్చిన నెట్ రూ. 275,00,00,000. అది కూడా అక్కడ అగ్రెసివ్ ప్రమోషన్స్ అన్నీ చేసి 'బీబీకి వైన్స్' వీళ్ళందరితో ఇంటర్వ్యూలు చేసి ఇదంతా చేస్తే ఇట్ హ్యాపెండ్ లైక్ దట్. సో, నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు 'బాహుబలి 2'కి మోర్ దాన్ 500 క్రోర్ నెట్ వచ్చింది. 'పుష్ప 2'కి మోర్ దాన్ 800 క్రోర్ నెట్ వచ్చింది. 'కేజీఎఫ్ 2'కి 430 క్రోర్ నెట్ వచ్చింది హిందీ బెల్ట్‌లో. సో, ఈ నెట్స్‌తో కంపేర్ చేస్తే 'ట్రిపుల్ ఆర్'కి వచ్చిన నెట్ తక్కువ. రైట్? ఆ తర్వాత దానికి గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొంత ప్రమోషన్ జరిగింది. ఇంటర్నేషనల్‌గా కూడా మూవీకి బాగా రికగ్నిషన్ వచ్చింది. బట్ థియేట్రికల్ ఆడియన్స్ పరంగా చూసుకుంటే, థియేట్రికల్ రెవెన్యూ పరంగా చూసుకుంటే అది క్రియేట్ చేసిన పాత్ర వీటితో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ. రైట్? సో, నెక్స్ట్ 'దేవరా' ఎళ్ళింది. 'దేవరా' గూడా ఓకే. ఒక 75 క్రోర్ అబోవ్ నెట్ అయితే కలెక్ట్ చేసింది హిందీలో. బట్ స్టిల్ అది గూడా కొంచెం వెనకబడినట్టే. సో, నేనంటుందేంటంటే ఈ టైంలో ఎన్టీఆర్ గారికి ఆ ఎక్సెప్షనల్ పుష్ కావాలనమాట. యాస్ ఎన్ యాక్టర్‌గా, యాస్ ఎ పెర్ఫార్మర్‌గా, యాస్ ఎన్ యాక్షన్ హీరోగా హీ నీడ్స్ దట్ స్ట్రాంగ్ పుష్ అనమాట. సో,
ఆ స్ట్రాంగ్ పుష్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే వార్ 2 నుంచి వస్తుంది. మీరు చూడండి వార్ టూ సినిమాలో నిజంగా చెప్తున్నా, హిందీ ఆడియన్స్ కూడా నాకంటే నాకెవరు చెప్పర్లేండి. బట్ ఇన్సైడ్ టాక్స్ కొన్ని బయటకి లీక్ అవుతూ ఉంటాయి కదా! ఆ ఇన్సైడ్ టాక్స్‌ని బట్టి తెలుస్తుంది ఏంటంటే, 'హృతిక్ రోషన్' కంటే ఎన్టీఆర్‌కే 1% ఎక్కువ పేరొచ్చే ఛాన్స్ ఉంది ఎన్టీఆర్ గారికి. ఈ 'వార్ 2' సినిమాలో. ఈవెన్ ఇన్ ద హిందీ బెల్ట్. నేను తెలుగు స్టేట్స్ కోసం మాట్లాడట్లేదు. హిందీ బెల్ట్ కోసం చెప్తున్నా నేను. ఆ లీక్స్ వచ్చింది కూడా హిందీ బెల్ట్ నుంచే. జస్ట్ ఇమాజిన్, అంటే ఆ సినిమా ఇచ్చే ఇంపాక్ట్ చూడండి. 'వార్ 2' మీద ఉన్న హైప్ ఏంటో నేను మీకు ఎన్నో సార్లు చెబుతూ వచ్చా. ఇట్స్ ఏ సీక్వెల్ ఆఫ్ మోస్ట్ సక్సెస్ఫుల్ హిందీ మూవీ 'వార్'. ఇట్స్ ఏ యష్ రాజ్ స్పై యూనివర్స్ పార్ట్. స్పై యూనివర్స్‌లో ఒక భాగం. దీంట్లో వీళ్ళిద్దరు కాకుండా ఇంకొకరి క్యామియో కూడా ఉండే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా. 2 మెయిన్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ మెయిన్ మార్కెట్స్‌లోని టాప్ హీరోస్‌తో ఈ సినిమా వస్తుంది. ఓకే. సో, ఇట్లాంటి ఎన్నో యాంటిసిపేషన్స్ ఉన్నాయి ఈ సినిమా మీద. అన్నీ ఉండడం వల్ల ఇది డెఫినిట్‌గా ఒక 1500 క్రోర్ సినిమా ఇది. సో, దీంట్లో హిందీ బెల్ట్‌లో ఇది ఈజీగా 700 కోట్లు నెట్ కొట్టే స్టామినా ఉంది ఈ సినిమాకి, డెఫినిట్‌గా ఉంది. 700 కోట్ల నెట్ ఈ సినిమా హిందీ బెల్ట్‌లో కొడితే దాంట్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఏమంటారు, ర్ మోస్ట్ డామినేటింగ్ రోల్ ఒక పర్సన్ చేస్తున్నారంటే, ఆ తర్వాత ఆ పర్సన్ మీద బాలీవుడ్ మార్కెట్‌లో ఉండే ఇంపాక్ట్ ఏంటో జస్ట్ మీరే ఇమాజిన్ చేసుకోండి. సో, దట్ ఈస్ వై ఐయామ్ సేయింగ్ 'వార్ 2' ఈజ్ బిగ్గర్ దాన్ 'డ్రాగన్'. 'డ్రాగన్' పార్ట్ 2 వేరు మళ్ళీ. అది 2 పార్ట్‌ల సినిమా అంటున్నారు. బట్ ఏమో ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మహేష్ బాబు గారిది కూడా ముందు 2 పార్ట్‌లు అన్నారు. బట్ మళ్ళీ రాజమౌళి గారు ఎందుకో ఒక పార్ట్‌కే స్టిక్ అయిపోయారు. సో, ఇది కూడా మేబీ అట్లే అవుతదేమో మనం చెప్పలేం. బట్ 'డ్రాగన్' యాజ్ ఆఫ్ నౌ 2 పార్ట్స్ అంటున్నారు. 'డ్రాగన్' సెకండ్ పార్ట్ ఈజ్ బిగ్గర్ దాన్ 'వార్ 2'. దట్ ఈస్ డిఫరెంట్. సో, నేను అంటుంది అదనమాట. సో, 'డ్రాగన్' ఫస్ట్ పార్ట్ అనేది ఎప్పుడు కూడా 'వార్ 2' కంటే పెద్దదైతే కాదు. సో, అది నేను చాలా క్లియర్‌గా స్టాటిస్టిక్స్, అనలిటిక్స్, మార్కెట్, ట్రేడ్, ఎస్టిమేషన్స్ అన్నీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్న మాట ఇది. అది నా పాయింట్ అనమాట. సో, ఒక తెలుగు నుంచి ఒక పాన్ ఇండియా యాక్టర్ ఎళ్లి అక్కడ ఆ లెవెల్‌లో ఇంపాక్ట్ చూపించడానికి ఒక పాత వస్తుందంటే ఇంక మనం హ్యాపీగా ఫీల్ అవుతాం కదా! ఆబ్వియస్లీ. ఇప్పుడు 'ప్రభాస్' గారు, 'అల్లు అర్జున్' గారు, 'ఎన్టీఆర్' గారు, 'రామ్ చరణ్' గారు, 'మహేష్ బాబు' గారు, నెక్స్ట్ 'పవన్ కళ్యాణ్' గారు ఈస్ ట్రైయింగ్ విత్ 'హరిహర వీరమల్లు' అండ్ నెక్స్ట్ 'ఓజీ'. ఎళ్తాయి, అవన్నీ అట్లా ఎళ్తాయి. సో, అదే అంటున్నా. సో, నేను అంటుంది సింపుల్ ఏంటంటే, ఇక్కడ మనకి ఆ మార్కెట్ ఎట్లా బిల్డ్ అవుతదనే దాన్ని బట్టి ఏది మోస్ట్ ఇంపార్టెంట్ మూవీ అనేది ఒకటొస్తది. సో, అట్లా నేను 'వార్ 2' అనేది మోస్ట్ హైప్డ్ అని చెప్తున్నా నేను. అది. సో, ఈ 'వార్ 2' సినిమా అనేదేమో కంప్లీట్ యాక్షన్ జోనర్ ఇది. ఓకే. తర్వాత 'డ్రాగన్' అది అల్ట్రా ఆక్టేన్ హై లెవెల్ యాక్షన్ మూవీ అది. కాకపోతే ఏంటంటే, దాంట్లో మీరు చూసే ఎన్టీఆర్ గారు ఏదైతే ఉంటారో, అది నాకు తెలిసి మళ్ళీ ఇంకెప్పుడు కనపడకపోవచ్చు అలాగ మనకి ఎన్టీఆర్ గారు. 'డ్రాగన్' సినిమాలో ఎన్టీఆర్ గారు చేసే రోల్ ఏదైతే ఉందో, అది మళ్ళీ ఎన్టీఆర్ గారి నుంచి మళ్ళీ మనం చూడలేకపోవచ్చేమో. అంత ఎక్స్ట్రార్డినరీగా ఆ క్యారెక్టర్ డిజైన్ చేయబోతున్నారు. ఆ సినిమాని అలా డిజైన్ చేయబోతున్నారు ప్రశాంత్ నీల్ గారు. సో, ఇదొక ఫెంటాస్టిక్ లైనప్. ఇది నేనంటుంది 'వార్ 2' అనేది ఒక స్పై యూనివర్స్ యాక్షన్ జోన్ నెగెటివ్ షేడ్. ఇదేమో హై లెవెల్ యాక్షన్ డ్రామా అండ్ దట్ టూ ప్రశాంత్ నీల్ గారికి 'సలార్‌కి' అండ్ 'కేజీఎఫ్ 2'కి ఏదైతే హైప్ బిల్డ్ అయిందో, ఆ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఆబ్వియస్‌లీ ఇంకా భారీ స్థాయిలో హైప్ అయితే ఉంటది. సో, ఇలాగా ఈ 2 సినిమాలున్నాయి. తర్వాత 'నెల్సన్' గారిది ప్రాపర్ కమర్షియల్ సినిమా. జస్ట్ ఇమాజిన్, ఇట్స్ ఎ ప్రాపర్ కమర్షియల్ సినిమా. 'జైలర్' లాంటి ఒక సినిమా ఎన్టీఆర్ గారు లాంటి ఒక యాక్టర్‌కి పడితే ఎలాగుంటది? ఆబ్వియస్‌లీ అది ఫెంటాస్టిక్ వర్కౌట్ అవుతది హిందీలో. కాకపోతే ఏంటంటే, ఈ తమిళ్ సినిమా 'జైలర్' ఎందుకు వర్కౌట్ కాలేదు అంటే థియేటర్స్ ప్రాబ్లమ్ అది. అంటే వాళ్ళు 60% ఆఫ్ మల్టీప్లెక్స్‌లు ఒక అసోసియేషన్ కింద ఉంటాయి. వాళ్ళేంటంటే 8 వీక్స్ థియేట్రికల్ విండో కావాలంటారు. ఓటీటీకి 8 వీక్స్ తర్వాతే ఎళ్ళాలంటారు. అలా అయితేనే మేము మీకు థియేటర్స్ ఇస్తాం, లేదంటే ఇవ్వమంటారు మల్టీప్లెక్స్ చైన్స్. సో, అలా ఇవ్వకపోవడం వల్ల థియేట్రికల్ రిలీజ్ లేదు ఇప్పుడు. అందుకే 'కూలీకిని', 'థగ్ లైఫ్‌కి' కూడా 8 వీక్స్ ఓటీటీ విండో ప్లాన్ చేస్తున్నారు. చేశారు యాక్చువల్‌గా అయిపోయింది. సో, వాళ్ళు హిందీలో పెద్దగా రిలీజ్ చేయడానికి దే ఆర్ ప్లానింగ్ అనమాట. మరి చెయ్యాలి ఆబ్వియస్‌లీ. హిందీ కలెక్షన్స్ కూడా కావాలి వాళ్ళకి. అందుకని అట్లా ప్లాన్ చేస్తారు. 'జైలర్'కి అందుకే రాలేదు. అంటే బానే వచ్చిన. బట్ అట్లా మిస్ అయింది అంతే. సో, ఇప్పుడు నేను అంటుంది ఇదే సింపుల్. ఎన్టీఆర్ గారికి అలాంటి ఒక పీక్ కమర్షియల్ సినిమా పడి ఒక ప్రాపర్ ప్లానింగ్‌తో దిగితే, అది కూడా ఎప్పుడు ఆఫ్టర్ 'వార్ 2', ఆఫ్టర్ 'డ్రాగన్' ఫస్ట్ పార్ట్, ఆఫ్టర్ దట్ 'నెల్సన్' గారి సినిమా. సో, ఈ 2 ఇప్పుడు 'వార్ 2' తాలూకా ఇంపాక్ట్ 'డ్రాగన్' మీద చాలా పడతది.
చాలా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది డ్రాగన్ మీద. వార్ 2 తాలూకు ఇంపాక్ట్. అంటే 700 కోట్ల నెట్ అంటే ఎంతమంది ఆడియన్స్ చూస్తారో మీకు ఐడియా ఉంటుంది. సో వాళ్ళు నెక్స్ట్ మూవీ డ్రాగన్ దట్టు విత్ డైరెక్టర్ ఆఫ్ కేజీఎఫ్ 2 అండ్ సలార్ అంటే పీక్స్ లెవెల్లో వెయిట్ చేస్తారు. ఆ ఇంపాక్ట్, ఈ పాజిటివిటీ మొత్తం అట్లా గ్యాదర్ అవుతూ అది నెల్సన్ గారి సినిమాకి హెల్ప్ అవుతుంది. కమర్షియల్ సినిమాలు అనేవి ఆబ్వియస్లీ వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు లవ్ స్టోరీ, ఇప్పుడు రాధేశ్యామ్ని ఎందుకు ఎగ్జాంపుల్ అంటే, ఇప్పుడు ప్రభాస్ గారు పాన్ ఇండియా యాక్టర్ కాబట్టి సో ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంతే ఏమనుకోవద్దు. సో రాధేశ్యామ్ ఎందుకు అదే వర్కౌట్ కాదంటే, ఇట్స్ అ లవ్ స్టోరీ. అది కూడా మళ్ళీ చాలా స్లో వెర్షన్లో ఉంటుంది. అది కమర్షియల్ సినిమా అలా కాదు. కమర్షియల్ సినిమాలు ఎలివేషన్స్ ఉంటాయి, బూస్టప్స్ ఉంటాయి, మంచి బీజిఎమ్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్. అఫ్ కోర్స్ అనిరుద్ గారి బీజిఎం దానికి, ఇక నెల్సన్ గారు అనిరుద్ గారిని వదలరు, అది క్లియర్. సో అనిరుద్ గారి బీజిఎం, సో అనిరుద్ గారి బీజిఎమ్స్ ఎలా ఉంటాయి వాళ్ళకి తెలుసు. హిందీ ఆడియన్స్ డెఫినెట్గా చూస్తారు. దేవరా బీజిఎమ్స్ అసలు 2024 ది బెస్ట్ ఎవర్ బీజిఎమ్స్ ఈజ్ దేవరా బీజిఎమ్స్. తెలుసా? నిజంగా అసలు ఎంత వర్కౌట్ అయింది తెలుసా? దేవరా సినిమాగా ఓటీటీలోకి వచ్చాక మోస్ట్ హైప్ క్రియేట్ చేసింది అయితే బీజిఎంఏ. తర్వాత మిగతావన్నీ ఎన్టీఆర్ గారు స్టోరీ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా, బట్ బీజిఎం డామినేటెడ్ ఎవ్రీథింగ్ ఇన్ దట్ మూవీ. అది క్లియర్, అది ఓపెన్ ఫ్యాక్ట్ అది. సో అది సిచ్యువేషన్. సో అదే అంటున్నా, ఇట్లా ఈ బీజిఎమ్స్తో కూడుకున్న సినిమా కమర్షియల్గా పడితే ఎలా ఉంటుంది? సో ఇదొక సినిమా. దీని తర్వాత ఎన్టీఆర్ గారు బేసిక్గా ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత దేవరా 2 రిలీజ్ చేస్తారు మ్యాక్సిమం. దేవరా 2కి హిందీ బెల్ట్లో పెద్దగా రాకపోవచ్చు అని కొంతమంది అనుకుంటున్నారు. బట్ నేననేది ఏంటంటే, ఒక సినిమా థియేట్రికల్ విండోలో ఒక 75 crores కలెక్ట్ చేసిన తర్వాత, నెట్ కలెక్ట్ చేసిన తర్వాత, ఓటీటీలోకి వెళ్ళాక మినిమల్ రీచ్ అనేది కొట్టిన తర్వాత, ఆ సినిమాల సీక్వెల్స్ వచ్చినట్టయితే డెఫినెట్గా బాలీవుడ్ ఆడియన్స్ ఎందుకో తెలియదు కానీ మినిమం కలెక్షన్స్ ఇస్తారు. మినిమం కలెక్షన్స్ అంటే వాళ్ళ దృష్టిలో ఎంత? 300 కోట్ల నెట్. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఈ సింగం అగైన్, బూల్బులియా 3 ఇవేవి కూడా అసలు అంత గొప్ప సినిమాలు ఏం కాదు. ఇట్స్ ఫ్రాంచైజ్ బేస్డ్ ఫిల్మ్స్, బట్ అయినా కూడా అంత ఎక్స్ట్రాడినరీ సినిమాలు ఏం కాదు. బట్ స్టిల్ పీపుల్ వాటికి కూడా హిందీ బెల్ట్లో కూడా మంచి కలెక్షన్స్ ఇచ్చారనమాట వాటికి. సో నేను అంటుంది అలా. సో దేవరా 2కి వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ 250 crore నెట్. ఒకవేళ ప్రాపర్గా వర్కౌట్ అయితే, అంటే దేవరా 2 మూవీ బాగా వర్కౌట్ అయితే 250 crore నెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్లీస్ట్ హిందీ ఆడియన్స్కి కొంచెం బెటర్గా నచ్చేటట్టు ఉన్నా కూడా చాలా ఈజీగా ఎక్కేస్తుంది. వాళ్ళకి కొంచెం ఎక్కినా కూడా ఒక 250 crore నుంచి 300 crore నెట్ ఈజీగా వచ్చేస్తుంది. ఈజీ, డెడ్ ఈజీ. అది నేను చెప్పే మాట. సో ఇలాగ 4 సినిమాలు లైనప్ ఉంది. అండ్ 5వది మేడ్ ఇన్ ఇండియా, అది దాదాసాహెబ్ ఫాల్కే గారి సినిమా. ఓకే, సో దీని తర్వాత మళ్ళీ మోస్ట్లీ ఆఫ్టర్ సుకుమార్ గారి పుష్ప 3, సుకుమార్ గారు ఎన్టీఆర్ గారు మూవీ మ్యాక్సిమం అది ఉండే ఛాన్స్ అయితే ఉంది. అంటే సుకుమార్ గారిది ఇప్పుడు రామ్ చరణ్ గారి మూవీ అయిపోయాక, అండ్ తర్వాత పుష్ప 3 అయిపోయాక, దెన్ విల్ కమ్ బ్యాక్ టు ఎన్టీఆర్ గారు టు మేక్ ఏ మూవీ. అదొకటి ఉంది, అది ఛాన్స్ ఉంది. వెట్రిమారన్ గారితో మ్యాక్సిమం ఉండకపోవచ్చు, ఎందుకంటే హీఈస్ వెరీ బిజీ విత్ అదర్ ప్రాజెక్ట్స్ అండ్ అదర్ హీరోస్. తమిళ హీరోలతో ఎక్కువ చేయాలని డిసైడ్ అవుతున్నారు ఆయన. సో మనకి చెప్పలేం, అటు రాకపోవచ్చు. మేబీ ఏమోలే, మరి తెలుగు హీరోతో చేస్తేనే మంచి కలెక్షన్స్ వస్తాయి అనిపిస్తుంది, మరి చేస్తారేమో, మరి అది వేరే విషయం. బట్ ఏమో మరి తమిళ డైరెక్టర్స్ మనకు అంతగా వర్కౌట్ కావట్లే కదా. సో అది ఇక్కడ వచ్చిన ప్రాబ్లం. సో ఇవాళ కూడా బేసిక్గా యాక్చువల్గా సూర్య గారు, వెంకీ అట్లూరి గారు అంటే మూవీ స్టార్ట్ చేశారు. అంటే తమిళ హీరోస్కి తెలుగు డైరెక్టర్స్ వచ్చేస్తున్నారు బాగా, కానీ తెలుగు హీరోలకి తమిళ డైరెక్టర్లే సరిగ్గా రావట్లేదు. అది ఇక్కడ వచ్చిన ప్రాబ్లం అంతా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటుంది ఏంటంటే ఈ లైనప్ ఇది అలా ఉంది కదా. సో మేడ్ ఇన్ ఇండియా, దాదాసాహెబ్ ఫాల్కే గారి క్యారెక్టర్, అది చాలా అంటే చాలా డీప్ డైవింగ్ ఎమోషన్స్ ఉన్న కైండ్ ఆఫ్ సినిమా అది. సో వార్ 2 అది స్పై యూనివర్స్ నెగిటివ్ షేడ్ యాక్షన్ సినిమా. డ్రాగన్ అల్ట్రా ఆక్టెన్ మాస్ యాక్షన్ సినిమా. నెక్స్ట్ జైలర్ 2, అదే నెల్సన్, డైరెక్టర్ ఆఫ్ జైలర్ నెల్సన్తో కమర్షియల్ సినిమా. నెక్స్ట్ దేవరా 2 ఈజ్ ఆల్సో ఏ కమర్షియల్ సినిమా, బట్ అది మాస్ సినిమా కిందకు వస్తుంది యాక్చువల్గా, కమర్షియల్ కూడా కాదు, ఇట్స్ ఎ మాస్ సినిమా. తర్వాత ఇది మేడ్ ఇన్ ఇండియా, ఇది ఇంకా ప్రాపర్ డ్రామా ఓరియంటెడ్ సినిమా. సో యాజ్ ఆఫ్ నో ఎన్టీఆర్ గారి చేతిలో 5 సినిమాలు ఉన్నాయి, అండ్ అది ఫెంటాస్టిక్ లైనప్ అది. అండ్ ఇది కాకుండా మళ్ళీ సుకుమార్ గారితో డెఫినెట్గా ఉండే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత ఇంకెవరితో ఏంటనేది ఇంకా డిసైడ్ చేయలేము, ఎందుకంటే ఈ సినిమాలు రావడానికి చాలా టైం తీసేసుకుంటుంది. ఎప్పుడు లెక్క ప్రకారం చూసుకోండి అబ్బా, ఇప్పుడు 2025 వార్ 2, 2026 డ్రాగన్, 2027 నెల్సన్, 2027 ఎండింగ్లో కానీ 2028 బిగినింగ్లో కానీ దేవరా 2, 2029లో ఆర్ 28లో
28 ఎండింగ్లోనే మేడ్ ఇన్ ఇండియా. ఈ లోపే వచ్చేయచ్చు కూడా చెప్పలేము, డిపెండ్స్. 2028 ఫస్ట్ హాఫ్లో అయినా వచ్చేయచ్చు, వేరే సినిమాలను బట్టి డిపెండ్స్ ఎన్టీఆర్ గారివి. సో 2028 వరకు ఈ సినిమాలు వస్తాయి, 5 సినిమాలు, 25, 26, 27, 28, 4 సినిమాలు, 4 ఏళ్ళలో 5 సినిమాలు అనమాట. సో ఆ తర్వాత ఏంటంటే ఇంకా అది డిపెండ్స్. అది ఈ లోపు మరి సుకుమార్ గారు ఫ్రీ అవ్వాలి అండ్ వేరే డైరెక్టర్స్ అనుకుంటే ఆ డైరెక్టర్స్తో ఉంటుంది. అండ్ డ్రాగన్ పార్ట్ 2 ఉంటే డ్రాగన్ పార్ట్ 2 ఉంటుంది. కాకపోతే అది బాగా లేట్ అయిపోద్ది డ్రాగన్ పార్ట్ 2, ఎందుకంటే డ్రాగన్ పార్ట్ 1 ఇప్పుడు తీస్తున్నారు కదా. డ్రాగన్ పార్ట్ 1 అది 2026లో రిలీజ్ అవుతుంది. రిలీజ్ డేట్ కూడా ఇచ్చారు ఆల్రెడీ, జూన్లో. అయితే అది వచ్చిన తర్వాత ప్రశాంత్ నీల్ గారు ఫస్ట్ సలార్ 2 తీస్తారు. 26 అది అయిపోయాక 27 ఎండింగ్లో కానీ 28 బిగినింగ్లో కానీ సలార్ 2 వస్తుంది. 29 ఎండింగ్లో KGF 3 వస్తుంది. KGF 3 అయ్యాక ఈ సినిమాకి వస్తారు కాబట్టి 2030 ఎండింగ్లో కానీ 31 బిగినింగ్లో కానీ 31 ఎండింగ్లో కానీ మనకి డ్రాగన్ 2 వస్తుంది. జస్ట్ ఇమాజిన్ ఎప్పటి వరకు ఉంది లైనప్, చాలా హ్యూజ్ లైనప్ ఉంది. సో ఇట్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. డ్రాగన్కి చాలా టైం పడుతుంది. సో మధ్యలో వేరే మూవీస్ చేయొచ్చు, చాలా ఉంటాయి. సో నేను అంటుంది అదే, ఇలాగ చాలా హ్యూజ్ లైనప్ ఉంది అంటే పాన్ ఇండియా స్టార్ అవ్వడం ఒక లెక్క, దాన్ని కంటిన్యూ చేస్తూ స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. నా ఉద్దేశం ఏంటంటే హిందీ ఆడియన్స్ని గ్రాప్ చేయడం అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టు బికమ్ ఏ పాన్ ఇండియన్ యాక్టర్. అల్లు అర్జున్ గారు చాలా పెద్ద స్థాయిలో అచీవ్ చేసింది అదే. హిందీ ఆడియన్స్ని ఇట్లా పట్టి పిండారు, జ్యూస్ పిండినట్టు పిండారు మొత్తం. 830 కోట్ల నెట్ట, అది ఏంది, ఆ నెంబర్ ఏంది? హిందీ ఆడియన్సే చూస్తాం, హిందీ సినిమా వాళ్ళే చూస్తాం అనుకోలేదయ్యా నెట్ హిందీ బెల్ట్లో. ఆ లెవెల్ కొట్టింది ఆ సినిమా. సో అదే అంటున్నా కదా. సో అట్లాగా హిందీ ఆడియన్స్ని పుల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది ఇప్పుడు హనుమాన్ సినిమాతో తేజ సజ్జకు కూడా కొంత మార్కెట్ వచ్చింది. బట్ దాన్ని ఎట్లా క్యాష్ చేసుకుంటాడనేది చూడాలి. ఇప్పుడు మిరాయి ఉంది, మిరాయి అనేది ఎలా వర్కౌట్ అవుతుందనే చూడాలి. తర్వాత మళ్ళీ జై హనుమాన్ బాగా వర్కౌట్ అవచ్చు. కానీ జై హనుమాన్లో ఇప్పుడు రిషబ్ శెట్టి గారి మీదకి ఎక్కువ వెళ్ళిపోద్ది, డైవర్ట్ అయిపోద్ది. సో ఇట్లా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట. అంటుంది ఏంటంటే ప్రతి యాక్టర్ కూడా పాన్ ఇండియా వైడ్గా చాలా పెద్దగా అచీవ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద పాన్ ఇండియన్ మార్కెట్ బాగా ఎక్స్పాండ్ అయిపోయింది కాబట్టి ఆఫ్టర్ బాహుబలి 2. సో నేను అంటుంది అదే, ఆ పాత్లో బేసిక్గా ప్రభాస్ గారి లైనప్ ఇప్పుడు ది బెస్ట్ నన్ను అడిగితే. నెంబర్ 1 ప్రభాస్ గారి లైనప్, నెంబర్ 2 ఇప్పుడు ఎన్టీఆర్ గారి లైనప్లో చెప్తున్నాను, లైనప్ల పరంగా అంత బెస్ట్ ఉంది. ఎందుకంటే ప్రభాస్ గారి లైనప్ ఆబ్వియస్లీ ఫెంటాస్టిక్ అబ్బా. ఒక పక్క ఏమో రాజాసాబు, ఒక పక్క ఫౌజీ, మరో పక్క స్పిరిట్, మరో పక్క సలార్ 2, మరో పక్క కల్కి 2, మరో పక్క బ్రహ్మరాక్షసు, మరో పక్క లోకేష్ కనగరాజు. అది అయిన తర్వాత ఇంకా చాలా సినిమాలు ఉంటాయి. సో ఆయన లైనప్ అది ఫెంటాస్టిక్. అది అట్లాగే ఇప్పుడు ఎన్టీఆర్ గారి లైనప్ కూడా చాలా పెద్దగా, చాలా ప్రాపర్గా, చాలా పకడ్బందీగా ఉందన్నమాట. అది నేను చెప్పేది. సో ఇది మనం కన్సిడర్ చేయాల్సిన పాయింట్. సో పాన్ ఇండియా హిట్లు ఫర్దర్గా మనకి ఎన్టీఆర్ గారి నుంచి కూడా చాలా గట్టిగా వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. అది సో దాట్స్ గైస్, ఇది ఎన్టీఆర్ గారి క్రేజీ లైనప్ గురించి నాకు అనిపించిన ఒపీనియన్, నా అనాలిసిస్. మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ స్మూత్గా చూడొచ్చు. ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ స్టార్ట్ సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు స్మైదర్ అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో, బై బై. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.